హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సిర్రాకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఎక్కువగా ఉంటాయి ఆకుకూరల్లో. ఈ పప్పు వేసుకొని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఆకు. ఇక్కడైతే నేను 5 కట్టలు అయితే ఆకు తీసుకున్నానండి. ఇది బాగా వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఆకంతా. స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టేసి ఆయిల్ అయితే ఒక గరిటె వేసుకుందాము. అది బాగా వేడెక్కిన తర్వాత శనగపప్పు వేసేసుకుందాము. అలాగే ఆనియన్స్ అయితే ఒకటైతే ఫుల్ ఆనియన్ అయితే వేసేసుకోండి. కొద్దిగా పసుపు వేసి లైట్గా ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేపేసుకుందాము. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్న ఆకుకూరని అయితే వేసేసుకొని చూడ్డానికి అయితే ఇంత ఉందని ఫ్రై చేస్తే అయితే కొద్దిగా అయిపోతుంది. ఎంత శ్రమ పడతామో ఆకుకూర ఫ్రై చేయడానికి మాత్రం పిల్లలు మాత్రం తినడానికి అయితే ఇష్టపడరు. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గిస్తే చూడండి ఎంత కొంచెం అయిపోయిందో ఆకుకూర. దీంట్లోకి అయితే పొడిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. కొబ్బరి, ఉప్పు, అలాగే పప్పులు కూడా వేసేసుకుందాము. కారం అయితే తగినంత వేసుకోండి, సాల్ట్ కూడా తగినంత వేసి అలాగే వెల్లుల్లి రెవ్వలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఈ పొడి అయితే చిటికలో అయితే ప్రిపేర్ అయిపోతుందండి, ఎక్కువసేపు కూడా పట్టదు. ఇలా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న ఎప్పుడైనా ఆకుకూర ప్రిపేర్ చేయాలంటే ఒక 10 నిమిషాలు అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడైతే పప్పు అండి, ఇది కందిపప్పు. ఇలా 50% మాత్రమే ఉడికించుకొని ఇలా ఆకుకూరలోకి అయితే వేసేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఆకుకూర కందిపప్పు బాగా కలిసేటట్టుగా. ఆ కందిపప్పు వాటర్తో మనమైతే రసం పెట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పొడిని అయితే వేసేసుకుందాము. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. కారం ఒకసారి టేస్ట్ చూడండి, సరిపోకుంటే ఇంకాస్త యాడ్ అయితే చేశానండి నేనైతే. ఉప్పు కూడా కొద్దిగా వేసాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన సిర్రాకు ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది జొన్న రొట్టె కానీ చపాతీలో కానీ పప్పు రసంలో కానీ నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వీడియో చూసిన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.